హాయ్ ఆల్, మన లెజెండ్ శర్వానా ఎంతమందికి గుర్తున్నాడు? ఆయనది ఇంకొక సినిమా వచ్చింది. ఈసారి సినిమా పేరు వచ్చేసి లీడర్ మాట. సేమ్ మళ్ళీ అదే రిపీట్ అయింది. మన హీరోని ఒక్కడిని పక్కన పెట్టేసి ఒక మంచి కమర్షియల్ హీరో కనుక ఈ స్టోరీ పడుంటే చాలా బాగా ఆడేదన్న ఫీలింగ్ వచ్చింది. చాలా ట్విస్ట్లు ఉంటాయి, మంచి సినిమాటోగ్రఫీ ఉంటుంది, మ్యూజిక్ కూడా డీసెంట్గా ఉంది, సీన్స్ కూడా ఓకే, ఎక్కడ మనకు బోర్ కొట్టకుండా మంచి ప్రొసీడింగ్స్తో అలా ముందుకెళ్ళిపోతుంది. ఫైట్స్ కూడా ఎంత బ్రిలియంట్గా చేశారంటే మన హీరోకి ఎక్స్ప్రెషన్స్ పెద్దగా పలకవని చెప్పి మోషన్ బ్లర్ అనే కాన్సెప్ట్ని క్రేజీగా వాడుకున్నారన్నమాట. మనోడు ఫేస్ చూపించకుండా జప ఫైట్లు క్రేజీ డిజైన్ చేశారు. అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. కానీ ఏమటకమాట ఒప్పుకోవాలి, ఫస్ట్ మూవీ లెజెండ్ కన్నా ఈ మూవీలో కాస్త లుక్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. శర్వానాలో బాగా చేశాడు అనిపించింది అనమాట. ఆయన అయితే కొంతమంది కనిపించచ్చు ఎందుకు భయ్యా ఇలాంటి మూవీలు కూడా మమ్మల్ని చూడమంటున్నాం అని, కానీ యాక్చువల్గా టెక్నికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్రేజీ వర్క్ చేశారన్నమాట. హీరో ఎక్స్ప్రెషన్స్ అయ్యి పలకో మనోడు సరిగ్గా యాక్టింగ్ చేయలేడు అన్నప్పుడు సీన్స్ కూడా క్రేజీ రాసుకున్నారన్నమాట. మనోడు పెద్దగా కదలడు, సినిమా మొత్తం కదలకపోయినా సరే ఆ సీన్ చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది, చాలా బాగుంది, అట్లా వర్క్ అయిందన్నమాట. డైరెక్టర్కి మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపించింది ఆ సీన్స్ని అంత వండర్ఫుల్గా డిజైన్ చేసి తీసినందుకు. టెక్నికాలిటీ పరంగా అయితే మూవీ పీక్ మాట, బాగా అనిపించింది నాకు. చాలా బ్రిలియంట్గా వర్క్ చేశారు వాళ్ళైతే. దానికోసమైనా మూవీని ఒక ట్రై అయితే ఇవ్వండి. ఇది మనకి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది, తెలుగు డబ్ అవైలబుల్గా ఉంది, డబ్బింగ్ కూడా బాగుంది. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.